హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వీనర్ సాయిలాగ్. ఈ రోజు నేను మీకు కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నానండి. ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, సో ఇక క్లీనింగ్ బెడ్షీట్లు అన్నీ ఇంకా ఉతుక్కొని అయితే పెట్టుకుంటున్నామండి. ఇంకా నవరాత్రుల టైం ముందు పూజా సామాగ్రి కూడా మనం అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా. ఇంకా అమ్మవారి ఇంట్లో కూర్చోబెడతాం కాబట్టి అన్ని కూడా మనము క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను అయితే శారీ నవరాత్రుల టైంలో కట్టుకునే శారీస్ ని కూడా ఇలా శారీ డ్రైపింగ్ చేసి పెట్టేస్తున్నానండి. ఇంకా ఈ వీడియోని శారీ డ్రైపింగ్ వీడియోని కూడా ముందు ఇంకెప్పుడైనా చూపిస్తానండి, ఎలా శారీ బాక్స్ చేసుకున్నాను. ఇంకా సామాగ్రి వెండి ఐటమ్స్ అయితే ఉంటాయి కదా యూజ్ చేసినవి, అవి కొంచెం నల్లగా అవుతాయి కాబట్టి దాన్ని మనం క్లీన్ చేసుకోవడానికి నేను ఆన్లైన్లో సిల్వర్ డిప్ని అయితే ఆర్డర్ చేశాను. ఇంకా అది ఎలా దాని లోపల ఆ లిక్విడ్ లోపల వేసి ఒక 2 to 3 minutes అలా పెట్టినామంటే కొంచెం తెల్లగా అయిపోతుందండి. ఇది చాలా బెస్ట్. ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆర్డర్ చేసుకోండి, కింద నేను లింక్ పెడతాను. అలాగే ఇలా వెండి ఐటమ్స్ కూడా ఎక్కువ రాసి కడిగే అవసరం లేకుండా ఇది యూజ్ అవుతుందండి. ఓకే, ఇది చాలా బెస్ట్ ఉంది. ఇంకా సిల్వర్ డిప్ అయితే ఓన్లీ సిల్వర్ కే యూజ్ చేస్తారు. ఇంకా అలా కాకుండా కూడా ఇలా ఇత్తడి రాగిని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. మనకు తొందరగా ఫాస్ట్ గా పని అయిపోవాలంటే ఇలాంటివి కంపల్సరీ మన దగ్గర ఉండాలి. చూస్తున్నారు కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. ఇంకా నేనైతే ఈ రాగి క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ ని ఇలాంటి పేస్ట్ లాగా లిక్విడ్ ఏదైనా అనొచ్చు, ఇంకా అదైతే రెడీ చేసుకుంటాను. ఒక బౌల్లో కొంచెం కర్డ్ తీసుకున్నాను, దాంట్లో 2 tablespoons సాల్ట్ అండ్ 1 tablespoon 1.5 tablespoon పసుపు, ఒక లెమన్ ఇంకేసి ఒక స్పూన్ తోటి బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకొని మనం ఒక 1 minute or 2 minutes అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల పసుపు ఈవెన్ గా కొంచెం కలిసి అన్ని కూడా కరిగిపోతుంది, సాల్ట్ అన్ని కూడా. అప్పుడు మనం రాగి ఏవైతే క్లీన్ చేసుకునేటివి ఉన్నాయో దాంట్లో డిప్ చేస్తూ ఒకసారి బాగా తింపుతూ ఒక 1 minute అలా పెట్టాలండి. అంతే, 1 minute వరకు పెడితే మనం ఏం కూడా ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. నేను వీడియోలో లైవ్ లో చూపిస్తున్నాను, చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిందో. చూస్తున్నారు కదా, ఇగో ఇలా అయితే రాగిని కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ఇత్తడి అయితే అంత పర్ఫెక్ట్ గా క్లీన్ అవ్వదు, కానీ రాగి అయితే బాగా పనిచేస్తుంది. ఇత్తడి దేవుళ్ళున్నా లేకుంటే మనకు ఇత్తడి గిన్నెలున్నా అలాంటి ఏమన్నా ఉన్నా కూడా మనం ఈ లిక్విడ్ లోనే కొంచెం విమ్ లిక్విడ్ ని కూడా వేసుకోవచ్చు, సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. అవి వేసుకొని కొంచెం వీటిని కొద్దిసేపు మాత్రం పెట్టాలి. ఎక్కువ నీట్ గా క్లీన్ కాకుండా కొంచెం షైనీగా అయితే కనిపిస్తుంది. ఇలా నేను ఒక చిన్న వినాయకుని డాల్ కూడా ఐడల్ కూడా వినాయకుని ఐడల్ కూడా పెట్టి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిసేపు అయితే నేను దాంట్లో డిప్ చేసి పక్కన పెట్టి తీసాను. అంత పర్ఫెక్ట్ కాకపోయినా కూడా కొంచెం అయితే ఫస్ట్ లా కాకుండా కొంచెం షైన్ అనేది తెలుస్తుంది. ఎక్కువ టైం వేస్ట్ కాకుండా తొందరగా మనం క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ చాలా పనిచేస్తుంది. ఇంకా ఇదే విధంగా రాగిని ఇంకోటి కూడా నేను చూపిస్తున్నాను ఎంత నీట్ గా అవుతుంది అన్నది. ఇదైతే చూడండి, అంత పర్ఫెక్ట్ కాకుండా ఓకే, కొంచెం మరీ ఎక్కువ రాసి కడగాల్సిన అవసరం లేకుండా మనకు కొంచెం షైన్ అయితే తెలుస్తుంది. ఇది చాలా పనిచేస్తుందండి. నేను ఇంకో రాగి చెమ్మును కూడా తీసుకొని మీకు చూపిస్తున్నాను, హాఫ్ డిప్ చేసి చూపిస్తున్నాను. ఖాళీ ఎక్కువ టైం కూడా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా డిప్ చేసి తీయగానే ఎంత నీట్ గా క్లీన్ అవుతుందో చూడండి. మనకు ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా అవ్వాలి అనుకుంటే ఇదే బెస్ట్ అండి. కంపల్సరీ మీరు ఇది ట్రై చేసి చూడండి, ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నవరాత్రి టైంలో పూజా సామాగ్రిని క్లీన్ చేసుకుంటాం కదా, సో దానికోసం అయితే ఈ లిక్విడ్ ని మీరు యూజ్ చేసి చూడండి. చాలా మందికి తెలిసి ఉంటది, కానీ తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది. ఇంకా ఎక్కడైనా బాగా బ్లాక్ గా అనిపిస్తే మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ తో కూడా కొద్దిసేపు ఇట్లా రబ్ చేయండి, చాలా ఈజీగా పోతుంది. మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీంతో పాటు మీకు ఇంకోటి టిప్ కూడా చెప్తాను.
ఇలా దగ్గు కానీ కొంచెం ఆయాసం ఉన్న వాళ్ళకి, కాఫ్ ఎక్కువ వస్తున్న వాళ్ళకి ఇలా 2 కప్ ఆర్ 3 కప్ మిల్క్లో ఇంకా దాంట్లో కొన్ని మిరియాలు యాడ్ చేసేసుకొని కొంచెం పసుపుని యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకొని తాగడమే అండి. ఇలా తాగడం వలన మనకు కొంచెం దగ్గు అనేది తగ్గుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది.